మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. కొంపతీసి తమరేంటండి? కరెక్ట్ గా పట్టేసావయ్యా. పట్టేశానండి. నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. చూస్తే తెలుస్తుంది. హాయ్. ఏం పని మీద వచ్చావు? మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదవా అని తిడుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని దానియమ్మని డబ్బులు సావుకారు దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసావయ్యా. నేను ఎప్పుడు అంతేనండి. ఈ చార్మినార్ దగ్గర సీర్లు గాజులు చీపుగా అమ్ముతారంట కదండి, ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరు వెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నిన్ను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న తిట్టాడు. అదేంటండి మీరు కూడా? లేకపోతే 10,000 పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత చార్మినార్ కొనుక్కోవయ్యా. ఇది కొనుక్కొని నన్నేం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కుర్చీ వేసి కూర్చో. ఆ. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు. ఆ. కింద నుంచి 5 పై నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు. అంతేకాదు సినిమాలో పోలీస్ ఆఫీసర్లు ఇలా ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్ 5,000 ఎట్టు. ఏంటంటే